రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆ దావీదు సింహాసనం నిరంతరము పాలించే మన రక్షకుడు క్రీస్తు యేసు నామంలో మీ అందరికీ వందనములు, శుభములు. ఈరోజు మనం సుమారు 2600 సంవత్సరముల నుండి ఉన్నటువంటి దానియేలు ప్రవచనం, అంత్య దినములలో ఉన్నటువంటి మన కాలంలో నెరవేరాల్సినటువంటి ఆ మహత్తరమైన ప్రవచనాన్ని మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. దయచేసి శ్రద్ధగా ఆలకించాలని వినయంగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్యము దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడును కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ప్రవక్త అయిన దానియేలు రాజైన నెబుకద్నెజరుతో ఈ విధంగా మాట్లాడుతూ, ఇంతకు ముందు జరిగినటువంటి విషయాలు దాదాపుగా మనకు తెలుసు. రాజుకు కల వచ్చినప్పుడు అతను మరిచిపోయి శకునగాండ్రను, గారిడి విద్య గలవారిని, జ్యోతిష్కులను పిలిచి వాళ్ళు చెప్పలేని పరిస్థితుల్లో దానియేలు, అతని స్నేహితులైనటువంటి హనన్య, మిషాయేలు, అజర్య అనే వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేసి మర్మములను బయలుపరిచే పరలోకమందున దేవుని వలన, అనగా మన దేవుని వలన, జీవంగల దేవుని వలన కటాక్షం పొంది దానియేలుకు బయలుపరచబడినటువంటి ఈ గొప్ప కలను, దర్శనమును ఆ రాజుకు చెప్పడం ఈ సందర్భం. దానియేలు రాజు సముఖంలో ఎలాగన ప్రత్యుత్తరం ఇచ్చినో, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. మరే విధంగా మనకి ఇవ్వబడింది. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. దేనికి సంబంధించింది ఈ దర్శనం? అంత్య దినములయందు, ఎండ్ ఆఫ్ ద ఏజ్, ఎండ్ టైమ్స్లో కలుగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియజేసెను. ఎందుకు ఆ రాజుకు తెలియజేయబడింది? కారణం ఏమిటి? అతను పరుంటున్న సమయంలో మనసులో చాలా భారంగా, బలంగా ఒక విషయాన్ని ఆలోచించాడు దృష్టి పెట్టి. ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో, ప్రస్తుత కాలము జరిగిన పిమ్మట ఇకేమి జరగబోతూ ఉందో గమనించారా? బాధ్యత కలిగినటువంటి నాయకులు, లీడర్స్, పేరెంట్స్, సేవకులు భారము కలిగి ఆలోచించినప్పుడు దేవుడు సంగతులు బయలుపరుస్తూ ఉంటాడు. దేవుడు ఆ దర్శనాన్ని ఈ విధంగా దానియేలుకు చూపించి మాట్లాడుతున్న సందర్భాన్ని నేను మరొకసారి చదువుతున్నాను, చూడండి. రాజా తాము చూచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ, ఎ గ్రేట్ ఇమేజ్, గొప్ప ప్రతిమ, మహాప్రకాశమును భయంకరమైన రూపము గలది. టెరిఫిక్ ఫామ్, డాజ్లింగ్ స్టాట్యూ, మహాప్రకాశమానమైన భయంకరమైన రూపము గలది. ఈ విషయాన్ని మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు గతంలో బహుశా మీరు ఈ విధంగా విని ఉండవచ్చు. అదెప్పుడో జరిగిపోయింది ఆ ప్రతిమ, ఇప్పటి కాలం మనకెందుకు, అవి గతించిపోయిన ప్రభుత్వాలు అని బహుశా మీరు విని ఉండొచ్చు కదా. అయితే ఈ సమయంలో ఇదెందుకు మనకు అవసరమో ఖచ్చితంగా మీరు తెలుసుకోబోతూ ఉన్నారు. మనసు పెట్టి జాగ్రత్తగా వినండి. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమై ఉన్నది. ఆ తర్వాత దాని రొమ్మును, భుజములను వెండివి. దాని రొమ్మును, భుజములు, బ్రెస్ట్ అండ్ ఆర్మ్స్ సిల్వర్, వెండిని పోలి ఉన్నది. తర్వాత దాని ఉదరమును, తొడలు, బెల్లి అండ్ థైస్ ఇత్తడివి, బ్రాంజ్, మోకాళ్ళు, కాళ్ళు ఇనుమును పోలి ఉన్నవి. నీస్ అండ్ లెగ్స్ ఐరన్ పోలి ఉన్నది. తర్వాత దాని పాదములు, ఫీట్ అండ్ టోస్, వ్రేళ్ళు, కొంత భాగము ఇనుపదియు మరియు మట్టిదియు అయి ఉన్నది. ఈ విధంగా ప్రతిమ కనబడింది. ఆ తర్వాత మరొకటి ఆశ్చర్యమైన సంగతి, చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి, ఒక చిన్న స్టోన్, ఒక రాయి, చేతి సహాయం లేదు, ఒక పర్వతం నుండి తీయబడి, మానవ సహాయము లేక చేతి సహాయం లేకుండా ఆ చిన్న రాయి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడింది. గమనించండి, తల మీద కాదు, భుజముల మీద కాదు, పాదముల మీద పడి ఆ పాదములను తుత్తినీలుగా విరగొట్టినట్టు తమరికి కనబడెను. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళంలోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను.
ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. ద లిటిల్ స్టోన్ బికేమ్ ఎ బిగ్ రాక్ కవర్డ్ హోల్ ఎర్త్. భూలోకమంతటను నిండిపోయిన గొప్ప రాయి పర్వతముగా మారిపోయింది. చిన్న రాయి ఏమిటి అసలు? ఇలాంటి ప్రతిమ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఏమైనా ప్రవచనం ఉందా? మన కాలంలో ఉన్నటువంటి చర్చ్ ఏమిటి రిలేషన్ ఇమేజ్ ప్రతిమకు ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాం. ఇక్కడ ప్రస్తావించబడినటువంటి ప్రతిమ గ్రేట్ ఇమేజ్ మామూలుగా హిందువులకో మరొకరికి సంబంధించిన విగ్రహము కాదు. ఈ ప్రతిమకు ఉన్నటువంటి హెడ్, శిరస్సు మేలిమి బంగారము. ఇది నెబుకద్నెజరును చూపెడుతూ ఉన్నది. దానియేలు ఈ విధంగా చూపించాడు, రాజా ఆ బంగారు శిరస్సు మీరే. గమనించండి, హెడ్ గోల్డ్గా ఉంది కదా, నెబుకద్నెజరు. ఇది బబులోను రాజ్యము, బాబిలోనియన్ కింగ్డమ్. ఇవి మాట్లాడుతూ తర్వాత దానియేలు ఈ విధంగా చూపించాడు, ఇవి రాజ్యములు, పరిపాలించే రాజ్యములు, కింగ్డమ్స్ అని చూపించబడ్డాయి. కాబట్టి శిరస్సు బబులోను సామ్రాజ్యము, బాబిలోనియన్ కింగ్డమ్. పాలించినటువంటి కాలము క్రీస్తు పూర్వము 605 నుండి క్రీస్తు పూర్వం 539. చూడండి, ఆ శిరస్సు, ఆ ప్రతిమకు సంబంధించినటువంటి శిరస్సు, అదొక ప్రభుత్వం, బబులోను ప్రభుత్వం, బాబిలోనియన్ కింగ్డమ్. అందులో ఉన్నటువంటి రాజులు అర్థం చేసుకోవాలనుకున్నట్లయితే నెబుకద్నెజరు మరియు బెల్షెజరు ఈ విధంగా వచ్చారు. వాళ్ళు అంతమైన తర్వాత మొదటి స్థానం గోల్డ్, ప్రెసియస్ మెటల్, చాలా విలువైంది కదా. ఆ తర్వాత తమరికంటే కొంచెం తక్కువ రాజ్యం గోల్డ్, తర్వాత కొంచెం సిల్వర్, వాల్యూ అండ్ బ్రైట్నెస్, దాని విలువ కొంచెం తగ్గుతూ ఉంది కదా. ఆ తర్వాత మరొక రాజ్యం వచ్చింది. ఆ రాజ్యం దాన్ని రొమ్ము భుజములు వెండిని పోలి ఉండెను. ఈ రాజ్యము చరిత్రలో మనం చూడగలం మాది పారసీక రాజ్యము, మీడ్స్ అండ్ ఫార్సీస్. క్రీస్తు పూర్వం 539 నుండి క్రీస్తు పూర్వం 337 వరకు వీళ్ళు పరిపాలించారు. ఈ మాది పారసీక రాజ్యము, ఈ కింగ్డంలో పేర్లు మనకి కోరెషు, అర్థహశస్త, అహశ్వరోషు, దర్యవేషు, ఈ పేర్లు మనకు దాదాపుగా వినగానే అర్థమవుతుంటాయి. వీళ్ళు ఈ కాలానికి చెందిన వాళ్ళు. వాళ్ళ తర్వాత మనం చూస్తే తర్వాత వచ్చినటువంటి రాజ్యము చరిత్రలో, హిస్టరీలో ఉదరమును తొడలు ఎత్తడని పోలి ఉండెను. తర్వాత వచ్చినటువంటి రాజ్యము మోట బంగారము, బాబిలోన్ కింగ్డమ్, నెబుకద్నెజరు. ఆ తర్వాత రెండవది రొమ్మును భుజములు వెండిని పోలి ఉండెను. ఇది మాది పారసీక రాజ్యము. కోరేషు ఏ విధంగా రాజులు వచ్చారు, వాళ్ళు పరిపాలించిన కాలం అయిపోయింది. తర్వాత ఉదరము తొడలు అనగా బెల్లి అండ్ థైస్, ఇది ఇత్తడిని పోలి ఉండెను. బ్రాంజ్ అనగా ఇది గ్రీకు సామ్రాజ్యము, గ్రీస్ కింగ్డమ్. క్రీస్తు పూర్వము 331 నుండి క్రీస్తు పూర్వము 168 వరకు పరిపాలించెను. అలెగ్జాండర్ ద గ్రేట్, అతని నలుగురు జనరల్స్, టాలమీ, సెల్యూకస్, లిజమాకస్, కసాండర్ అనేవాళ్ళు పరిపాలించిన కాలం. గమనించండి, ఇప్పుడు మనకి 3 ప్రభుత్వాలు కనిపించాయి. ఆ తర్వాత మనం చూస్తే దాని మోకాళ్ళు అనగా కాళ్ళు, మోకాళ్ళు, నీస్ అండ్ లెగ్స్ ఇనుపవి, ఇనుమును పోలి ఉన్నాయి, ఐరన్. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వము రోమన్ ప్రభుత్వము, రోమా సామ్రాజ్యము. వీళ్ళు క్రీస్తు పూర్వము 168 నుండి క్రీస్తు శకము 476 అప్పటి వరకు వీళ్ళ రాజ్యము కొనసాగింది. వీళ్ళని మనం గమనించాలన్నట్లయితే రాములస్, జూలియస్ సీజర్, క్లౌదియస్, టైటస్ ఇలాంటి చక్రవర్తులు ఈ రోమా సామ్రాజ్యంలో పనిచేయడం జరిగింది. గమనించారు కదా. తర్వాత ఇంతటితోటి అయిపోలేదు, ఇప్పటికే 4 రాజ్యములు మనకు వచ్చాయి, 4 కింగ్డమ్స్. వీళ్ళ కాలములు మనం తెలుసుకున్నాం. వీళ్ళందరూ గతించిపోయారు. ఆ తర్వాత చెప్పబడింది, ఆ కాళ్ళు తర్వాత ప్రతిమ యొక్క పాదములు కొంత భాగము ఇనుపదియు మరొక భాగము మట్టిదియునై ఉండెను. ఇనుము మరియు బురద, ఐరన్ అండ్ క్లే. గమనించండి, పాదములు ఫీట్ అండ్ టోస్, వ్రేళ్ళు ఐరన్ మరియు క్లే, ఇనుము, బురద మరియు ఇనుము.
ఏమిటి ఇది? ఇది ఒక రాజ్యము, 5వ రాజ్యంగా మనం తీసుకోగలం. ఈ రాజ్యము ఏ విధంగా ప్రారంభమైంది? ఐరన్ అంతకుముందు మోకాళ్ళు, కాళ్ళు అక్కడి నుంచి కొనసాగింపబడింది. ఈ ఐరన్ రోమన్ సామ్రాజ్యం. తర్వాత పాదాల్లోనూ కూడా అది రావడం మనం చూసాం కదా. పాదములు, వ్రేళ్ళు కొనసాగించింది, కంటిన్యూ అయింది ఐరన్. అయితే అక్కడ బురద కూడా వచ్చింది. చూడండి, గమనించడానికి ఇనుము, మట్టి వేరు పదార్థాలు అవి. ఇనుము చాలా దృఢంగా, స్ట్రాంగ్గా ఉంటుంది. అంతకుముందు పైన గోల్డ్ నుంచి కూడా మెటల్స్ పోలిస్తే ఐరన్ చాలా దృఢమైనది. తర్వాత మట్టి, బురద చాలా మృదువైనది. ఇవి రెండు, ఒకటి బలమైనది, ఒకటి నీరసమైనది అని తర్వాత పోల్చడం జరిగింది. అనగా దీన్ని ఆలోచిస్తే నీరసం అనడం కంటే చాలా మృదువైనది మట్టి. ఇవి రెండు పోల్చినప్పుడు సరిగ్గా క్రీస్తు శకము 800 AD 800లో రోమన్ ఎంపైర్ హోలీ రోమన్ ఎంపైర్గా మార్చడం జరిగింది. మార్పు చెందినది ఆ విధంగా పవిత్ర రోమ సామ్రాజ్యం. బహుశా మీరు వినుంటారు, ఏమిటది? రోమ సామ్రాజ్యం కాస్త హోలీ రోమన్ ఎంపైర్, పవిత్ర రోమన్ సామ్రాజ్యము ఎలా మొదలైంది? ఈ జాగ్రత్తగా మనం గమనించాలి. చూడండి, అప్పటి వరకు పరిపాలిస్తున్నటువంటి ఫ్రాంకో జర్మన్ కింగ్ చార్లమన్ ద గ్రేట్ అనే రాజు ఉన్నాడు. ఫ్రాన్స్, జర్మనీ, యూరోప్లో ఉన్న భాగాన్ని చాలా అతను పరిపాలిస్తూ ఉన్నాడు. అతని దగ్గరకు పోప్ లియో III, అప్పుడు ఉన్నటువంటి పోప్ లియో III, అతను పోప్ లియో III అని చెప్తాం. అతను వచ్చి ఈ చార్లమెన్ను నేను నీకు సహకరిస్తాను, పోపుగా నేను మతాన్ని, రిలిజియాన్ని నీ పరిపాలనలోనికి తీసుకుని వస్తాను అని చెప్తూ అతని శిరస్సు మీద ఒక కిరీటం ఉంచడం జరిగింది. అప్పుడు అతను ప్రకటించాడు, ఇక నుండి రిలిజియన్, పాలిటిక్స్, గమనించారా, మతము రాజకీయాలు రెండు కలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి ఇది పవిత్ర రోమన్ సామ్రాజ్యము అని ప్రకటించారు. అది AD 800 నుండి క్రీస్తు శకము 1806 వరకు కొనసాగింది. ఆ తర్వాత నెపోలియన్ అనే రాజు ఈ చార్లమన్, ఈ పవిత్ర రోమన్ సామ్రాజ్యాన్ని గెలవడం జరిగింది. గమనించండి, రోమన్ సామ్రాజ్యము తర్వాత పవిత్ర రోమన్ సామ్రాజ్యముగా పరిణామము, మలుపు తీసుకోవడం, ఇది చాలా కీలకమైన దశ. ఎందుకన్నట్లయితే చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి చిన్న రాయి ఆ ప్రతిమకు శిరస్సు మీదనో, భుజముల మీదనో, మరొక చోట పడలేదు, పాదముల మీద, వ్రేళ్ల మీద పడి, ఆ తర్వాత మొత్తం ప్రతిమంతయు కూడా మట్టి, వెండి, బంగారము, ఇనుము, ఇత్తడి అంతా కూడా ఏకముగా దంచబడి కళ్ళంలోని చెత్తవలే కాగా వాటికి స్థలం ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. చిన్న రాయి ఏమై ఉంటుంది? ఆ లిటిల్ స్టోన్ ప్రభువైన యేసుక్రీస్తు స్థాపించినటువంటి చర్చ్, దేవుని రాజ్యము. ఎందుకన్నట్లయితే 44వ వచనంలో ఆ రాజుల కాలములలో చూడండి, ఏ రాజులు? నెబుకద్నెజరు బంగారము, మాది పార్శిక వెండి, ఆ కాలం కాదండి, ఆ రాజుల కాలము. ఆ రాయి ఏ భాగం మీద పడింది ఆ ప్రతిమకు, ఆ కాలాన్ని చూపెడుతూ ఉంది. పాదముల మీద, ఫీట్ మీద పడింది కదా. ఆ కాలములో 10 వ్రేళ్ళు, 10 toes, 10 kings, 10 రాజులు. ప్రవచనములో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగము ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ చిన్న రాయి దేవుని రాజ్యము, ప్రభువైన యేసుక్రీస్తు సంఘముగా కనబడుతూ ఉంది. ఆ రాజుల కాలము, ఏ రాజుల కాలం? 10 వ్రేళ్ళు. మరొక సందర్భంలో దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోను, 8వ అధ్యాయంలోను, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోను 10 వ్రేళ్ళు, 10 కొమ్ములు, 10 హార్న్స్, తర్వాత 10 కిరీటములు, 10 క్రౌన్స్ అని చెప్పబడ్డాయి. కాబట్టి ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ రాజుల కాలము, ఏ రాజులు? 10 మంది రాజులు లేస్తారు. ఆ కాలములో సంఘము చిన్నగా స్థాపించబడుతూ ఉంది. ఆ తర్వాత ఆ చిన్న రాయి సర్వభూతల మత మహాపర్వతమాయను ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో, సెకండ్ కమింగ్లో ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ పాదములకు ఉన్నటువంటి వ్రేళ్ళు,
ఫీట్ అండ్ టోస్, పాదములు వ్రేళ్ళు, ఆ 10 మంది రాజులు లేక ఆ ప్రభుత్వం, ఆ కింగ్డమ్ ప్రభువైన యేసుక్రీస్తుతో యుద్ధము చేయబోతూ ఉన్నది. హార్మెగిద్దోన్. గమనించండి, ప్రారంభమైంది శిరస్సు మేలేం బంగారం, బబిలోనియన్ కింగ్డమ్. అయితే కాలములో మరొక రాజ్యము రాబోతూ ఉన్నది, ఇప్పటికే ఏర్పడి ఉన్నది. హోలీ రోమన్ ఎంపైర్. కింగ్ చార్లెమన్, పోప్ లియో III వాళ్ళ చేత ప్రారంభమైంది. AD 800 క్రీస్తు శకంలో 1806 వరకు కొనసాగింది. గమనించినట్లయితే 1806లో నెపోలియన్ ద్వారా అంతం చేయబడింది హోలీ రోమన్ ఎంపైర్. అయితే నిజానికి అక్కడ అంతం కాలేదు. ఆ తర్వాత అది క్రమంగా రూపు మార్చుకుంటూ యూరోపియన్ నేషన్స్, EU, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి జర్మనీ, ఫ్రాన్స్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతమే ఒకప్పటి హోలీ రోమన్ ఎంపైర్. అక్కడ మరలా లేచింది, మరలా కొనసాగింది. యూరోప్లో 2009లో మరలా యూరోపియన్ కామన్ మార్కెట్, యూరోప్ అంతటికి కామన్ పార్లమెంట్, వాళ్ళందరికీ ఒకటే కరెన్సీ, ఒకటే ట్యాక్స్. ఇదంతా కూడా హోలీ రోమన్ ఎంపైర్ కింగ్ చార్లెమన్ అతని ద్వారా మరలా వాళ్ళు రివైవ్ చేశారు, పునరుజ్జీవమై ఉన్నది. ఈ విషయాల తర్వాత మనం వివరంగా తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ సమయంలో దేవుడు స్థాపించినటువంటి ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే కానీ మరి ఎవరికి చెందదు. ఇది ఆలోచిస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రతిమ ద్వారా మనం నేర్చుకోవాల్సింది, దేవుని ప్రవచనము దాదాపు 2600 సంవత్సరముల క్రితం ప్రారంభమైంది. దానియేలు చూపించాడు ప్రవచనం. తర్వాత చివరి కాలములో, కడవరి గడియల్లో, లాస్ట్ అవర్, చివరి గడియల్లో ఉన్నటువంటి మన కాలములో హోలీ రోమన్ ఎంపైర్ మరలా రివైవ్ చేయబడింది 2009లో పూర్తి స్థాయిలో. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సెకండ్ కమింగ్లో ఆ పాదాలకు ఉన్నటువంటి రాజులు 10 మంది, మరొక సందర్భంలో 10 కొమ్ములు, 10 కిరీటములు, వాళ్ళు యుద్ధం చేయబోతూ ఉన్నారు హార్మెగిద్దోన్లో. అనగా ఖచ్చితంగా ఈ ప్రవచనం మనం నేర్చుకోవాల్సి ఉంది. ఆ కాలంలోనికి మనం వెళుతూ ఉన్నాం. ర్యాప్చర్, ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం సంఘం ఎత్తబడుతూ ఉంది. ఇలాంటి ప్రవచన కాలంలో ఉన్నటువంటి మనము దేవుని వాక్యం ఇక్కడ ఏమని చెప్తూ ఉంది మనకి, దేవుడు స్థాపించినటువంటి రాజ్యము అది పొందిన వారికే కానీ మరి ఎవరికి చెందదు. సంఘాల్లో దేవుని సేవకులు, విశ్వాసులు, చర్చెస్, కాపరులు దేవుని రాజ్యమును నిర్మించాలి. గాడ్స్ కింగ్డమ్ కట్టాలి, నిర్మించాలి. దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుంది? భోజనము పానమును కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. దేవుని యొక్క యోగ్యుడైన వాడు దేవుని ఆత్మను, దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా తమ జీవితాలు కట్టుకోవాలి. అది భోజనం పానం కాదు. చర్చెస్ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. గమనించండి, గాడ్స్ కింగ్డమ్ కడుతూ ఉంటే, దేవుని రాజ్యాన్ని కడుతున్నటువంటి సేవకులు, కాపర్లు దేవుడు చూపించినటువంటి లేఖనాలను, గాడ్స్ టైం లైన్లో దేవుడు చూపించే మలుపులు, పరిణామాలు అవి మనం తీసుకుని సంఘానికి అందిస్తాం, బోధిస్తాం. అయితే నేటి కాపర్లు మనం గమనించినట్లయితే వాళ్ళు కడుతూ ఉన్నది గాడ్స్ కింగ్డమ్మా లేక ఓన్ కింగ్డమ్సా, సొంత రాజ్యాలని, సామ్రాజ్యాలను కట్టుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంది. దేవుని రాజ్యం అది పొందిన వారికి కానీ మరి ఎవరికి చెందదు. గమనిస్తే కుటుంబానికి పేరెంట్స్ పని చేస్తే, వాళ్ళు జాబ్ చేసుకుంటూ వస్తే పిల్లలందరూ బ్రతుకుతూ ఉంటాం. అయితే దేవుని రాజ్యము అది పొందిన వారికే కానీ, పర్సనల్ సాల్వేషన్, ప్రభువైన యేసుక్రీస్తును వ్యక్తిగతంగా పేరెంట్స్, చిల్డ్రన్ ఎవరికి వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిని స్వీకరించాలి, కలుసుకోవాలి. పర్సనల్ సాల్వేషన్ వ్యక్తిగతంగా మనం తెలుసుకోవాలి. చూడండి, మార్కు సువార్త 1:15 ఎందుకు మనం మన కుటుంబాల్లో రక్షణ, మారు మనసు, క్రీస్తుని గూర్చిన పునాది, మూలపాఠం మరలా ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది? మనం ఇప్పటికే సంపూర్ణమౌటకు కొనసాగాలి, పెర్ఫెక్షన్లోనికి మనం వెళ్ళాలి, సంపూర్ణంగా మనం ముందుకు వెళ్ళాలి. కానీ మూలోపదేశం, ఎలిమెంటరీ టీచింగ్స్, బేసిక్స్, ఫౌండేషన్ మరలా మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది. కాలాన్ని బట్టి చూస్తే మనమే బోధకులుగా ఉండాలి. కానీ పరిస్థితి ఎలా ఉంది? కాలం సంపూర్ణమై ఉన్నది. మార్కు సువార్త 1:15 కాలం సంపూర్ణమై ఉన్నది. టైం ఈజ్ ఫుల్ఫిల్డ్. దినములు అంతమంది ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యారు. కాలం సంపూర్ణమై ఉన్నది
అనగా ప్రవచనాలు దానియేలు 70 వారానికి దగ్గరగా కదులుతూ ఉన్నాయి. ప్రపంచం యొక్క స్టేజ్ అంతా కూడా అటు దిశగా వెళుతూ ఉంది. కాలం సంపూర్ణమైంది గనుక దేవుని రాజ్యం సమీపమై ఉంది. మీరేం చేయాలి? మారు మనసు పొంది సువార్త నమ్మండి. రిపెంటెన్స్ అండ్ గాస్పల్ ఏమై ఉన్నది? నిజమైన మారు మనసు ఏమిటి? ట్రూ గాస్పల్ ఏమిటి? సువార్త ఏమిటి? గమనించండి. మీరు మారు మనసు పొంది, మారు మనసు గురించి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో మీరు నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందండి. గమనించండి. ఊరికే నిలబడి ప్రభువా నేను పాపం చేశానని కన్నీళ్లు కార్చి తర్వాత మరలా అవే పాపాలు కొనసాగించడం, ఇది మారు మనసు కాదు. నిర్జీవ క్రియలను, లీవింగ్ డెడ్ వర్క్స్, మృతమైనటువంటి క్రియలు ఏమిటి? పాత ఆదాము స్వభావం అంతా కూడా మృతము, పాపము, అపవిత్రమై ఉన్నది. మనం ఏం చేసినా విశ్వాసం మూలం కానిదేదో అది పాపము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో సోదరులారా, మనం దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకరిని చేరుటకై ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులమైతిమి. గమనించండి. ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడలేడు. ధర్మశాస్త్రంగా పాపానికి ఏమిటో బయలుపరచబడుచున్నది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం మృతం. కాబట్టి జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము ప్రతి మనుష్యుణ్ణి నోటి మీద వేలు వేయించింది, నోరు మూయించింది. రోమపత్రిక 3వ అధ్యాయంలో. కాబట్టి ధర్మశాస్త్రం వల్ల మనం దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడే మన పుణ్యకారములు, మంచి పనులు, సత్క్రియలు. కాబట్టి దాని విషయం మనం మృతులమై దేవుని కొరకు ఫలాలు ఫలించడానికి మారు మనసులో తిరిగి జన్మించటంలో ఆత్మఫలము దేవుని కొరకు ఫలించటం. శరీర క్రియలు ఎంత మాత్రం కాదు. బ్రతుకుడు క్రీస్తే. దేవుని కొరకు ఫలములు ఫలించడానికి ఎలా సాధ్యం? క్రీస్తుని వేరొకరిని మనం చేరుకుంటున్నాం. పాత ఆదామునికి చనిపోయి క్రీస్తు శిలువలో మనం కూడా చనిపోయి తిరిగి లేచి క్రీస్తును చేరుకోవడంలో, నూతన పురుషుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తుని చేరుకోవడంలో దేవుని కొరకు ఫలములు మనలో కార్యసాధకమవుతూ ఉన్నాయి. గమనించారా? ఈ విధంగా మనము మారు మనసు, ట్రూ రిపెంటెన్స్, అందులో మనం కొనసాగుతూ సువార్త సత్యం చొప్పున క్రమంగా మనం నడుచుకోవాల్సి ఉన్నది. ఏది ట్రూ గాస్పల్? ఎందుకు మనం తెలుసుకోవాలి? కారణం ఏంటో తెలుసా మీకు? నిజమైన సువార్త కానిది చర్చెస్లో ఉన్నాయా? గమనించారా? మూవీస్లోను, సీరియల్స్లోను మనం నటిస్తూ ఉంటారు, స్టెథోస్కోప్ వేసుకుని వైద్యుడిలాగా, డాక్టర్ లాగా. కానీ నిజమైన డాక్టర్ 4 సంవత్సరముల కోర్స్. గమనించారా? చాలా వ్యత్యాసం ఉంది. యాక్ట్ చేయడానికి, ఆ విధంగా ట్రైన్ అయి రావడానికి వ్యత్యాసం. అయితే సంఘంలో ట్రూ గాస్పల్ కాకుండా ఏమిటి వస్తువు ఉంది? ఈ మధ్యకాలంలో మనం చూస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో ఏలనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని. గమనించండి. అపోస్తులు పౌలు ఈ విధంగా చెప్తున్నారు, మేము ప్రకటింపని మరొక యేసును ఎవడైనా ప్రకటించినట్లయితే, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను, మా ద్వారా మీరు పరిశుద్ధాత్మను పొందారు కదా, అది కాకుండా మరొక ఆత్మను. ఏమిటది? మరొక యేసు, అనదర్ జీసస్, మరొక ఆత్మను, డిఫరెంట్ స్పిరిట్. ఏమై ఉన్నది? లౌకిక ఆత్మ, బ్రహ్మపరచాత్మలు, మోసపరచాత్మలు, దయ్యముల ఆత్మలు సంబంధమైన బోధలు చాలా ఉన్నాయి. మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను, ఎనదర్ గాస్పల్. ఏమిటి ట్రూ గాస్పల్? మేము ప్రకటించిన గాస్పల్ ఏమై ఉన్నది? ఇవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సి ఉన్నది. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో దైవజనుడైన పౌలు చాలా క్లియర్గా, వివరంగా ఈ విషయాలు చూపించాడు. దైవజనుడైన పౌలు చూపించినటువంటి సువార్త గాస్పల్ ఏమై ఉన్నది? 1వ అధ్యాయం 11వ వచనం, సహోదరులారా నేను ప్రకటించిన సువార్త. గమనించండి. సేవకుడా నీవు ప్రకటిస్తున్న సువార్త ఏమై ఉన్నది? పౌలు అపోస్తులు ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైంది కాదు అని మీకు తెలియజెప్తున్నాను. మనుషుని వల్ల దాన్ని నేను పొందలేదు, నాకు ఎవడున్న దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే అది నాకు లభించినది. ప్రభువైన యేసుక్రీస్తు బయలుపరిచిన సువార్త ఏమై ఉన్నది? యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు బయలుపరచబడిన సువార్తలో, సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకోకపోతే అంతియోకేలో కేఫాతోనే దైవజనుడైన పౌలు ముఖాముఖిగా ఎదిరించెను. గమనించారా? సంఘాల్లో, చర్చెస్లో, సేవకుల మధ్య దైవజనులైన పౌలులు మనకు అవసరం. గమనించండి. సువార్త సత్యము చొప్పున
దేవుడిచ్చినటువంటి సువార్త ప్రకారం నడవని వాళ్ళని, వాళ్ళు ఎంత పెద్దలైనా వాళ్ళని అపోజ్ చేయాల్సి ఉన్నది, ఎదిరించాల్సి ఉన్నది. యేసుక్రీస్తునందు ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, ధర్మశాస్త్రం వలన కాదు. కాబట్టి అందులో సువార్తలో వచ్చిన ప్రతి ఒక్కరము, నేను క్రీస్తుతో పాటు సిలువబడి ఉన్నాను, జీవించేవాడిని నేను కాదు, ఆ విధంగా మనల్ని మనం నిర్మించుకోవాలి, దినదినము కట్టుకోవాలి. ఆ విధంగా కట్టుకుంటూ ఉన్నప్పుడు ఒకవేళ నేను కట్టిన వాటిని నేనే పడగొడితే ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడైనా అట్లా అని రాదు. గమనించండి, విశ్వాసులు లేక కాపర్లు పడిపోవడానికి కారణం క్రీస్తు కాదండి. వాళ్ళు కట్టుకుంటున్నవి వాళ్లే పడగొట్టుకున్నారు, వాళ్లే దానికి అపరాధులు, వాళ్లే దానికి కారణమై ఉన్నారు. తప్పిన కుమారుడు ఏ విధంగా వెళ్ళిపోయాడో, తప్పిన గొర్రె ఏదో నచ్చిన గడ్డి దానికోసం వెళ్ళిపోతున్నటువంటి విశ్వాసులు, సేవకులు మనకు కనపడుతూ ఉన్నారు చర్చెస్లో. తర్వాత మనం చూస్తే దేవుడు బయలుపరిచిన సువార్తలో మనల్ని మనం నిర్మించుకోవాలి. ఇక నేను కాదు క్రీస్తు అని మనల్ని మనం నిర్మించుకోవాలి. అది తర్వాత చెప్పబడింది గలతీ 3వ అధ్యాయంలో, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును, జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. గమనించండి, ఈ విధమైనటువంటి విశ్వాసం వల్ల మనం దేవుని కుమారులమై ఉన్నాం. దేవుని కుమారులమైతే, మీరు కుమారులైనందున నాయన తండ్రిని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. గమనించారా? పరిశుద్ధాత్మలోనికి పంపించబడిను కుమారులైనందున. కాబట్టి ఇక్కడ గిఫ్ట్స్, వరములు వేరు, ఫ్రూట్స్, ఫలములు వేరు. ఆ డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. గమనించారా? చాలామంది సేవకులు, సంఘాలు గిఫ్ట్స్ని చూపిస్తున్నారు, దేవుడిచ్చిన బహుమతులు లేక వరములు, గిఫ్ట్స్ని చూపిస్తున్నారు, గివర్ని వదిలేశారు, ఇచ్చిన దేవుడిని వదిలేశారు. గమనించారా? లౌదికి సంఘానికి ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. సంఘానికి శిరస్సు లోపల ఉండాల్సిన వాడు బయట ఉండి తలుపు తడుతున్నాడు. లౌదికి అనగా పీపుల్ రైట్స్, ప్రజల యొక్క ఇష్టారాజ్యం, అది చర్చెస్లో కూడా వచ్చేసింది. సంఘాలకి ముందు శిరస్సు ఉన్నాడు, శరీరానికి ముందు బాడీ ఆఫ్ క్రైస్ట్, శరీరానికి ముందు శిరస్సు ఉన్నాడు. లేఖనాలు ముందున్నాయి. చర్చ్ ఏర్పడడానికంటే ముందు చర్చ్ లేఖనాలను అనుసరించాలి. లేఖనాలు చర్చ్ చెప్పిన విధంగా మార్పు చేయబడవు. ఆమేన్. ఆ తర్వాత మరలా చెప్పబడింది, తిరిగి జన్మించిన ప్రతి ఒక్కడు నూతన యెరూషలేముకు పోల్చబడి ఉన్నాం. మన తల్లి నూతన యెరూషలేం షారా పోల్చబడింది. ఆ తర్వాత మనం చూస్తే ఈ స్వాతంత్రం మనం పొందాం. స్థిరంగా నిలవండి క్రీస్తులో, ఆత్మానుసారంగా నడవండి, ఆత్మఫలం ఫలించండి. శరీర క్రియలు ఉన్నాయి. అయితే కొంతమంది రక్షించబడి హైపర్ గ్రేస్, సువార్తను లేక దేవుని కృపను దుర్వినియోగం చేస్తూ, ఒకసారి మనం రక్షించబడితే తర్వాత ఎలా జీవించినా పర్వాలేదని, అప్పుడు ఆయన క్షమించేశాడు, ఎప్పుడో జరిగిపోయిందని, ఇవన్నీ మోసపరిచే ఆత్మలు, దయ్యముల బోధలు, పులిసిన పిండి. దేవుని ప్రియులారా, బిడలారా, ఇలాంటి హేమైన టీచింగ్స్కి మనం దూరంగా ఉండాలి. శరీర క్రియలు, తర్వాత ఆత్మఫలము, ఈ రెండు వ్యత్యాసం మనం తెలుసుకుని, ఆత్మఫలములో మనం ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, వీటిలో మనల్ని మనం నిర్మించుకుంటూ వెళితే కొంతకాలానికి ఏం జరుగుతూ ఉంది? మోసపోకుడి, దేవుడు విక్రింపడు, మనుషుడు ఏం విత్తును ఆ పంటనే కోయును. గమనించారా? విశ్వాసులు కొంతమంది కొరింథీల్లో ఆత్మ సంబంధముగా ప్రారంభించి శరీర సంబంధంగా మిగిలిపోతూ ఉన్నారు. క్రీస్తునందు పసిబిడ్డలుగా ఉన్నారు, కార్నల్ క్రిస్టియన్స్. ఆ విధంగా మనం కొనసాగినట్లయితే మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. దేవుడు విక్రింపడు, మోసపోకుడి. ఎ మ్యాన్ రీప్స్ వాట్ హి సోస్. ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవమును పంట కోయును. కాబట్టి విసుగక మనం మేలు చేయొచ్చు, సత్క్రియలు చేయాలని. కాబట్టి చివరిగా చెప్తూ ఉన్నాడు, క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి అని. ఏమిటది? ఇకను నేను కాదు క్రీస్తు నాలో జీవించను, అంత మాత్రమే కాదు, క్రీస్తును ధరించుకోవడం, క్రీస్తు ముద్రలు. ఇవి ఆలోచిస్తూ ఉన్నప్పుడు చర్చెస్లో లేఖనాలు చూపించిన యేసును, ఆయన్ను ప్రకటిస్తాం. అపోస్తులు లేఖనాలు చూపించిన పరిశుద్ధాత్మను, అది పొందుకునే ఆత్మలో మనం ప్రభువైన యేసుక్రీస్తు రూపంలోనికి మార్చబడతాం దినదినం. లేఖనములు అపోస్తులు చూపించినటువంటి సువార్తను మనం తీసుకుందాం. ఆ సువార్త సత్యం చొప్పున క్రమంగా నడుచుకుందాం. అది మనం ఇతరులకి బోధించాలి, అందించాలి. దేవుడు ఏర్పరిచినటువంటి రాజ్యము పొందిన వారిగా మరి ఎవరికి చెందదు. ఆ రాజ్యములో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఆ చర్చెస్లో ఉన్నటువంటి మనం రెండు విషయాలు మనం గమనించాలి. చర్చెస్లో జరుగుతున్నది వ్యవసాయమా లేక వ్యాపారమా? ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 2వ అధ్యాయంలో
ఆలయంలోనికి ఆయన ప్రవేశించినప్పుడు వ్యాపారం చేసే వాళ్ళందరినీ తోలివేశారు. సాత్వికుడు కోపపడిన సందర్భం గమనించారా? చర్చెస్లో జరగాల్సింది వ్యవసాయంలో ఏం జరుగుతూ ఉంది? కలుపు మొక్కలు తీస్తాడు, మంచి విత్తనాలు వేస్తాడు. చూడండి, సంఘములో చర్చెస్లో కలుపుని, వీడ్స్, పనికిరానివి, అగ్నిలో కాల్చబడేవి ఉన్నాయి. వాటిని తొలగించాలి, మంచి విత్తనాలు వేసుకోవాలి. అయితే వ్యాపారంలో విత్తనాలు అమ్ముతాడు, కలుపు అమ్ముతాడు. వ్యాపారంలో జరిగేది సెల్లింగ్ మిరాకిల్స్ అండ్ మిల్కింగ్ మనీ. అద్భుతాలని రెండు ఇక్కడ ప్రభు చేస్తాడు. యేసుక్రీస్తుని కేవలము అద్భుతాలు చేసేవాడిగా మార్చేశారు నేటి కాపర్లు కొంతమంది. సో కాల్డ్ సెలబ్రిటీ స్పీకర్స్, బిగ్ చర్చెస్. యేసుక్రీస్తు ఆవు అనగా కేవలం పాలిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు అని కేవలం అద్భుతాలు చేస్తాడు, మిరకిల్స్ చేస్తాడు. ఇదే యేసుక్రీస్తు. గత కొంతకాలంగా నేను ఎంతో మందిని చూశాను. ప్రభు ఏదో మేలు చేస్తాడు, లేకపోతే ఏదో అద్భుతం జరుగుద్ది, జాబ్ వస్తుంది, ఇంట్లో ఆపదలో ఉన్న వాళ్ళు బ్రతుకుతారు అని మేము వచ్చాం. అది జరగలేదు కాబట్టి వెనక్కి వెళ్ళిపోయాం అని చెప్పిన హిందువులను, ముస్లింలను నేను చూశాను. అదేనా యేసుక్రీస్తు? ఎంత మాత్రం కాదు. పిల్లరా, మిరకిల్స్ని అమ్ముకుంటున్నారు, మిల్కింగ్ మనీ, సొమ్ముని పిండుకుంటున్నారు. వెళ్ళినా కాపర్లు గమనించండి, లేఖనాల్లో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తుని మనం చూపించాలి. చర్చెస్ మేల్కోండి, సువార్త సత్యం చొప్పున మనం క్రమంగా నడవాలి. గమనించండి, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నప్పుడు కరోనా వైరస్ డెత్ టోల్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉన్నది? నేను ఒక గంట ముందు చూసుకుని వచ్చినట్లయితే 2,58,394 చనిపోయిన వ్యక్తులు. గమనించినట్లయితే 2,58,000 అన్ని దేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా, ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి దేశాలన్నిటిలోనూ ఇంకెక్కువగా ఈ చనిపోయిన వాళ్ళు ఒక యుద్ధం జరిగితేనో, ఆయుధాల వలనో, సునామీ వలనో, భూకంపాల వలనో చనిపోయిన వాళ్ళు కాదు, ఒక తెగులు వ్యాధి వలన. ఎందుకంటే నేటి సమాజాల్లో బిగ్ చర్చెస్గా గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పించుకుంటూ దేవుడు ఈ విధంగా చేస్తాడని ప్రకటించేవాళ్ళు ఎందుకు ముందుకొచ్చి ఈ కరోనా వ్యాధిని పోగొట్టరు? వీళ్ళు, ఈ సేవకులు చనిపోతున్నారు కదా. అన్ని దేశాలు ఆర్థికంగా చితికిపోతూ ఉన్నాయి కదా. యూరోప్ దేశాలు, ధనిక దేశాలు, సంఘాల్లో అద్భుతాలు ప్రకటిస్తున్న వాళ్ళు ఎందుకు వెళ్ళి స్వస్థపరచరు వీళ్ళని? అప్పుడు అన్ని జనులు చాలామంది చర్చలోనికి వచ్చేస్తారు కదా. చర్చ్ వ్యాధి లేకుండా ఉండాలని చెప్పేవాళ్ళు ఎందుకు ప్రజల్లో ఉన్న వ్యాధిని పోగొట్టి వాళ్ళని చర్చ్గా ఎందుకు మార్చారు? వీళ్ళు సాధ్యం కాదు. కారణం, ప్రభు ఆజ్ఞాపించలేదు వీళ్ళకి ఈ విధంగా చేయమని. ఆయన చెప్పుంటే ఇవి చేస్తాడు. దేవుని ప్రవచనం ఎండ్ టైమ్స్ ప్రకటించాలని దేవుడు నాకు చూపించాడు, చెప్పాడు. కాబట్టి కనీసం వెళ్ళడానికి నాకు ఏ సదుపాయం లేదు. చిన్న సామాన్యమైన నా చర్చిలో ఉన్నటువంటి నా పెద్దలకే సెల్ ఫోన్స్ లేవు, మొబైల్స్ లేవు, నేను చెప్పే ప్రసంగాలు చూసుకోవడానికి. అలాంటి పరిస్థితుల్లో ఇవి నేను తీసుకురావడానికి ఆయనే మొత్తం ఇచ్చాడు, ఆజ్ఞాపించాడు. ధోని కుడి ప్రక్కన వల వేయండి అని చెప్పాడు. చేపలు పడ్డాయి, అక్కడ ఉంచాడు. అదే నాకు జరుగుతూ ఉంది. దేవుడి విధంగా చెప్పాడని మిరకిల్స్ని అమ్ముకుంటున్న వాళ్ళు, హీలింగ్స్ని అమ్ముకుంటున్న వాళ్ళు ఎందుకు ఈ వ్యాధిని పోగొట్టి అన్ని జనుల్ని చర్చికి ఎందుకు మార్చరు? ఒకేసారి లక్షల మంది వచ్చేసేవారు కదా, గొప్ప రివైవల్ వచ్చి ఉండేది కదా. అది నీకు సాధ్యం కాదు. కారణం, దేవుడు నీకు అది చూపించలేదు. అయితే ప్రవక్త ఉన్నాడా తెలుగు సంఘాల్లో, భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో ఉంటే ఏమిటి వాళ్ళు చేయాల్సింది? దేవుడు చూపించి ఉంటే చెప్పితే ఏమిటి? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు వాళ్ళు కనిపెడుతూ ఉన్నారు. ఎప్పుడు పోతూ ఉంది, లాక్డౌన్ పెట్టాం, ఆర్థికంగా నలిగిపోతాం, చిదిగిపోతూ ఉంది. వైద్యులు, డాక్టర్లు కష్టపడుతున్నారు, వాళ్ళ మీద పూల వర్షం కురిపించారు. నిజానికి ఏమిటి చేయాల్సింది? ఏ కాపరి, ఏ ప్రవక్త ఈ నాయకులకు ఏమని చూపించగలడు? ఏమిటి చూపించాల్సింది? యోనా ప్రవక్త ఈ విధంగా చూపించాడు. ఇదిగో 40 దినాలకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటించాడు. ఆ ప్రకటించిన ప్రకటన విన్న వాళ్ళు ఏం చేశారు? ఆ పట్టణం వాళ్ళందరూ దేవుని యందు విశ్వాసం ఉంచి, ఉపవాసం చాటించి, గనులేం అలుపులేం అందరూ గోనె పట్ట కట్టుకొని, ఆ సంగతి విన్నటువంటి రాజు కూడా విన్నప్పుడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండేనో. గమనించారా? ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రులకు ఇది ప్రకటన చేయాలి, వాడే నిజమైన ప్రవక్త. కరోనా వైరస్ నుంచి పోవాలంటే క్వారంటైన్ కాదు చేయాల్సింది, అందరూ సమూహాలుగా వచ్చి గోనె పట్టు కట్టుకుని బూడిదలో కూర్చుండి సింహాసనాలు దిగి మోకరిల్లి సర్వోన్నతిని దేవుని ఎదుట సాగిలిపడి
గమనించండి, వస్త్రాలు కాదు చింపుకునేది, హృదయంలో చింపుకున్నట్లయితే రండి యువర్ హార్ట్స్. ఎప్పుడో ఈ కరోనా వదిలిపోయి ఉండేది, ప్రకటించాల్సింది అది. వేల వేల మంది కుంభమేళాల్లో, పుష్కరాల్లో నీటిలో పడి చచ్చిన వాళ్ళు ఉన్నారు, నీటిలో మునిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అధికారులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు. ఎక్కడ ప్రవక్త? ఎక్కడ? గొర్రెపిల్ల రక్తం ఉంది, అది కాదు, నీళ్ళు కాదు పోగొట్టేది, పాపాన్ని మరణాన్ని చూపించిన వాడు ఎక్కడ? పిల్లరా, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలారా, ఇదే సమయం అవనవసరారా, మీరు లేవండి, దేవుడు పనిచేసేది మీతోనే. గమనించారా? ఒక సమయంలో దేవుడు బిల్లి గ్రహం లాంటి పెద్ద పెద్ద గొప్ప నక్షత్రాలను వాడుకున్నాడు దేవుడు. కానీ కారు చీకటి మబ్బుల్లో నక్షత్రాలు కనపడవు. కావాల్సింది చీకటిలో దారి చూపించే క్యాండిల్స్, క్రొవ్వొత్తులు అవసరం. లేచి ప్రకాశించండి, సమయం వచ్చింది. గమనించండి, దేవుని కొరకు నిజమైనటువంటి సువార్తను, నిజమైన యేసుక్రీస్తును సంఘాలకు చూపించాల్సి ఉన్నది. చివరిగా నేను ఒక వచనాన్ని మీకు చూపించి ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. చూడండి, గమనించండి, అన్నిటికీ అంతము. ప్రస్తుత సమాజము, ప్రజాస్వామ్యము, నియంత పరిపాలన. ఉత్తర కొరియా క్రైస్తవుల కోసం ప్రార్థన చేయమని చెప్పాం కదా, అలాంటి వ్యక్తుల పాలన, సంఘాల్లో జరుగుతున్నటువంటి అక్రమం, వీటన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. ఏం చేయాలి మీరు? ప్రభుత్వం చెప్పింది లాక్డౌన్, లాక్స్ వేసుకోమని. మీరు క్రైస్తవులారా, మీరు లాక్లు బిగించడం కాదు, ఓపెన్ చేయండి, తెరవండి, మోకరిల్లండి, ప్రార్థన చేయండి. స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. స్వస్థ చిత్తము, ఆరోగ్యమైన మనసు కలిగి ఉండండి. ఆరోగ్యమైన భోజనం కాదండి తినాల్సింది, స్వచ్ఛ భారత్ కాదు కావాల్సింది, స్వచ్ఛ హృదయాలు, పవిత్రమైన హృదయాలు భారతదేశం అంతటికీ కావాలి. అప్పుడు దేవుడు ఈ దేశాన్ని ఆశీర్వదిస్తాడు. మిలియన్స్ కొలది ప్రజలు, లక్షల లక్షల మంది ఆయన మహిమల రాకడకు క్రొత్త ఉద్యమంలో చేరతారు. దేవుడు ఆ విధంగా వింటున్న మనలను అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. దుష్టుని పరిపాలనే గతించును, గర్వం అణచివేతువు, చీకటి శక్తులన్నీయు నశించును, జీవం ప్రకాశించును. దుష్టుని పరిపాలనే గతించును, గర్వం అణచివేతువు, చీకటి శక్తులన్నీయు నశించును, జీవం ప్రకాశించును. సృష్టి అంతయు మూల్గుచున్నది, ఈ సృష్టి అంతయు మూల్గుచున్నది, నిలువెల్ల నీ కోసమే. నీ రాజ్యమే వచ్చుగాక, నీ చిత్తమే నెరవేర్చుకో. నీ రాజ్యమే వచ్చుగాక, నీ చిత్తమే నెరవేర్చుకో. అన్నిటి అంతం సమీపించెను, అదిగో అంజూరమే చిగురించెను.